రమ్య, జస్ట్ ఇతనే మీ అక్కని లవ్ చేసే వ్యక్తి. అలాగా? అటు తిరిగి నిలబడ్డాడేంటి? ఇంపార్టెంట్ వ్యక్తుల ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫేస్ చూపించడా? ఎందుకు చూపించడు? మిస్టర్ రాలీ. హాయ్ సిటీ. పిస్తా లాంటి పిల్లని అప్పచెప్పే బాసు. థ్యాంక్స్ బెదరు. ఊరి నాయనోయ్, నువ్వేదైనా కంపు ముంచేటట్టున్నావు. ఈ పిల్ల నా లవర్ బాబు. నువ్వు లవ్ లో దింపాల్సింది వీళ్ళ అక్కని. చెల్లె చెంకిలా ఉందంటే అక్క అందరికెల్లా ఉంటదన్నమాట. ఏంటిది? ఏ పవన్ హృతిక్ తెస్తామనుకుంటే ఈ పులాస్లే కానీ తీసుకొచ్చా? వీడిని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు వరకు 40 మంది లవ్ చేశారు. 40 మంది లవ్ చేసిన వాడికి ఇంకా మా అక్కెందుకు? ఆ 40 మందిలో ఒక్కరు కూడా వీడిని లవ్ చేయలేదు. డోంట్ వరీ, నీ అక్కకి నీకునే ఉన్నాగా. ఉన్నావు గానీ ముందు డ్యూటీ ఎక్కే. ఓకే. ఎవరు మీరు? ఏం కావాలి? టేక్ దిస్. హలో, నేను ఇక్కడున్నాను. ఓ సారీ, ఇక్కడ ఉన్నారా? చెప్పా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది బ్రదర్? ఏమైందో చెప్తే మీరు ఒకరి ముక్కు మీద ఒకరు వేసుకుంటారు. అలాగే వేసుకుంటాం గానీ అసలు ఏం జరిగింది? నేను ఎదురు చూడలా, ఎక్స్పెక్ట్ చేయలే. లోపలికి వెళ్ళగానే లట్టుక్కని మాటేసుకుని కసక్కర కిసిచ్చింది. రియల్లీ ఆశ్చర్యంగా ఉంది. నేచురల్లీ మా కాలేజీలో నెంబర్ 1 ఫిగర్ ముందు ముద్దు పెట్టుకుందా? అయ్యా. లక్కీ గురు. ఏది ఆ చంప సార్ చూపించు ప్లీజ్ బ్రదర్, చూపించు. రమ్య, నీ అక్క చెప్పు నెంబర్ 9? లేదు, 6. అప్పుడైతే చెప్పు తిరగేసుకొట్టినట్టుంది. 6 తిరగబడి 9 అయింది. బాసు, నేను ఎన్నో ఫిగర్లు చూశాను. ఇలాంటి డేంజరస్ ఫిగర్ ని నేను ఎక్కడ చూడలేదు. చెప్పు నెంబర్ కూడా ప్రింట్ అయిపోయేలా కొట్టిందంటే ఆవిడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బెదరు, లోపల జరిగింది మొత్తం చెప్పాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పద్దు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. ఎన్నొస్తాను. ఆల్ ది బెస్ట్. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే, అద్దాలు వేరులే. సీను. పాపం. సీను, సీను ఎక్కడికి వెళ్తున్నావు? బట్టల షాప్ కి. ఎందుకు? కాషాయి వస్త్రాలు కొనుక్కోవడానికి. అంటే సన్యాసంలో కలిసిపోతావా? లేకపోతే ఏం చేయమంటావు? అసలు మీ అక్క ఆడదేనా? మగాడని చూడకుండా చెప్పుతో కొడుతుందా? ఆ ఒంటికి సిగ్గు కాము ఏమీ లేవా? ఉప్పు కారం ఏమి తినట్లేదా? బానే తింటుందే. మరేం రోగం? లవ్ లో పడొచ్చుగా. చూడు, అప్పుడెప్పుడు నువ్వు నన్ను మర్చిపోమని చెప్పావు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వే నన్ను మర్చిపో. అలాగే 100% మర్చిపోతా. గుడ్ బై. అయ్యా 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 అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా స్వామి, నేను ఇండియాలో పెద్ద కోటీశ్వరుని అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నానయ్యా. అయ్యా అంతా పోగొట్టుకున్నానయ్యా. అయ్యా 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 అయ్యా, ఆ చేతిలో ఉన్న సూట్ కేసు అయినా నాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా అయ్యా, అలా పిలుస్తుంటే వెళ్ళిపోవడం న్యాయం అట్టయ్యా. అయ్యా స్వామి, డబ్బు ఏంటిది? తోర వెంకట స్వామి నాయుడు మనవరాలా కళ్ళు మూసుకునే వాయించేస్తుంది. ఏదో సినిమా డైరెక్టర్లో ఉన్నాడేంటి? ఎవరైతే మనకేంట్లే, సొమ్ము అక్కడ తీసుకోకూడదు అని లేక లాటరీ కొడుతున్నాం. దొరికిందే చాలు, దొరికేయడమే. అమ్మ పరిచేశాను. ఇక మీదట వచ్చే డబ్బులన్నీ నీకే. నువ్వే వసూలు చేసుకో. వస్తా. Thank you. Oh. ఏంటి గురునాథం గారు, ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు? ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో. ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే.
గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్. కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్ అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పనైనా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్, నేను అది చేస్తాను. నా పర్సనల్ కార్యక్రమం. టాయిలెట్ కెళ్ళాలి, తప్పుకో. ఓహో, ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా ఏమిటాయి నీ కంగారు? నాకు అర్థమైపోయింది. అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండలు వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే, ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు 2 తప్పులు చేశావు. ఒకటి చెప్పిన డ్యూటీ చేయకపోవడం, రెండోది చేసిన అబద్ధం ఆడటం. కనుక ఈ 2 తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని 2 కాపీలు టైప్ చేసి పట్రా. సార్, టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను 3 అంకెలు చెప్పేలాగా వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. that's all. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు, పైగా అర్జెంట్ అట. ఇంకా ఆలస్యం మొదలుపెట్ట. తెలుసులేండి. అయ్యో, కావుడేంటి కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది? ఇదిగో రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా. కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్కి వెళ్ళాను చెప్పబోయా. మా ఆవిడకి నీ పుణ్యం ఉంటుంది. హే బాబోయ్, అయ్యో. ఏమండి, గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా. పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావని ఏం చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి. వెళితే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కిందే ఉంటారు. ఏమండి, మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ, మళ్ళీ బాస్ వస్తాడు. దీర్ఘ సంబంధి భవ. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి? సార్, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటమే బెటర్ సార్. సర్లే, అది వేరే చెప్పాలా? ఏమిటాయి గురునాథం, ఈ పొజిషన్ లో ఉన్నావు? నిరాహార దీక్ష? కాదు సార్, ఆ, భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గురునాథం, బయటిరా, రా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దవి చేసుకుని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి. ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే మీ ఆవిడతో పో. భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. పదనమ్మా. రండి. పోవయ్యా. పదండి. వస్తున్నా. ఏమయ్యా, టైపిస్ట్ రాని ఎక్కడ? 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావు అనమాట. చెప్పు, ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు అలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి. ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను. లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయి ఉండేవాడిని. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి? నా పెళ్లికి 200 ఏళ్ళు పట్టుకుని నా కోటిగాడు జోకులేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ కే? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, ఆ. నీ పెళ్లికి పాపం 200 ఏళ్ళు పడుతుందని కోటి చెప్పాడంట.
సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా ఆ, మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి ఏ పూజ ఊరుకో సినిమా హీరోయిన్ అంటే కసక్కమని ఉండాలి ఏంటి నువ్వు అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు ఏడ్చోలే నోర్మి అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది ముసలమ్మలా నోర్మి ఇవే ఓ మర్చిపోయాను నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్ కత్తిలా ఉన్నాడు వాడొకని పట్టుకొని బహుత్ మారా అయ్యో రఫ్ గా ఉన్నాడు కానీ మంచి మళ్ళీ మీట్ అవ్వాలి జుబేదా 200 పెళ్ళి కోటి ఎక్కడ